రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆన్లైన్ మోసాలపై పోలీసులు ప్రజలను ఎంత అలర్ట్ చేసినా మోసపోతూనే ఉన్నారు. అధిక లాభాలు వస్తాయంటే చాలు వెనక ముందు చూసుకోకుండా లక్షలకు లక్షలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్ అమీన్పూర్కు చెందిన ఓ వ్యక్తి నుంచి 33 లక్షలు కొట్టేసిన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ట్రేడింగ్ పేరుతో 16 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని లబోదిబోమంటున్నాడు బాధితుడు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలొస్తాయని ఆశించి మోసపోయామని ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలొస్తాయని ముందుగా నమ్మించారు. ఫేస్బుక్ లో వచ్చిన యాడ్ చూసి అందులో ఉన్న లింక్ ఓపెన్ చేశాడు. ఆ లింక్ లో సైబర్ చీటర్ సృష్టించిన నకిలీ ట్రేడింగ్ యాప్ లో విడతల వారీగా బాధితుడు 16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. అయితే ఆ డబ్బు విత్డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించాడు. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటికి అడిక్ట్ కావద్దని, అనవసరమైన లింకులు క్లిక్ చేయొద్దని తెలిపారు పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.